ఇప్పుడు కౌన్సిలర్గా మీరు ఎదగడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో పొలిటికల్లో రాణిస్తారనుకుంటా. అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది 36 సంవత్సరాలు అని చెప్పేసి. ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు చేసుకోలే? అమ్మవారిలాగా ఇట్లా ఉండి ఎంత అమ్మాయిలాగా ఉన్న వాళ్ళని మేము ఎలా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము? అసలు నిజంగా తెలిసిన వాళ్ళైతే శివశక్తిలో నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, పెళ్లి చేసుకోకూడదు అసలుకి. ఎందుకంటే ఇలాంటి లైఫ్ రాకూడదు. అందరూ అనుకుంటారు అబ్బా ఆయన దేవుడు వస్తుంది, ఆయన మంచిగా ఉన్నాడు, ఆయన బిల్డింగ్ కట్టించుకున్నాడు, కాళ్ళు ఎదుగుతాడు. కానీ తెర ముందే ఇది, తెర వెనక వేరే ఉంటాయి. ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఈ లైఫ్ ఎందుకు, ఈ భార్య ఎందుకు, ఇప్పుడు ఎవడికో ఆపద వస్తుంది, వాడు ఆపద కోసం మేము వెళ్ళాలి, కారు కట్టుకొని వెళ్ళాలి. ఆ కార్లో డీజిల్ ఎంత ఖర్చు, అక్కడ వెళ్ళిన మా ఎమ్మటి వచ్చిన వ్యక్తి కూడా ఒక 1000 రూపాయలన్నా కట్టియాలి. ఆ 1000 రూపాయలు కట్టాలి. ఇంకా ఒక 10,000 15,000 అమ్మో 10,000 తీసుకున్నాడు. సమానం పసుపు కుంకుమ గుమ్మడికాయలు ఇంకా గవ్వలు జిడిగింజలు ప్రతి ఒక్క ఐటమ్స్ ఇంకా దొరకని కొన్ని రసాయనాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని ఇబ్బంది ఉంటే వాటికి అన్నీ ఖర్చుతో కూడిన పని. 5,000 10,000 అమ్మో 10,000 అమ్మో 5,000 అంటారు. కానీ పెట్టే వాళ్ళకైతే ఒక్కొక్కరికి మోసం చేసిన లక్షలు పెట్టి ఊడ్చుకోపోతారు. అలా ఉంటుంది. అలా ఉండి కూడా భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి ఒకతే ఉంటుంది ఇంట్లో, ఏ తప్పు చేయకుండా ఉన్నా కానీ అలాంటి వాళ్ళ భార్యను నిందలేస్తూ ఉంటారు నా కొడుకులు, వేస్ట్ నా ఫీల్డ్లో వాళ్ళు. అలా బాధపడుకుంటూ కొంతమంది లేడీస్ చెప్పినవి కూడా నాకు ఉన్నాయి అని అనిపించింది, నా మైండ్లో అనిపించింది. పెళ్ళి చేసుకోవద్దు, సరే మనకేం ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా పెళ్ళి మాత్రం చేసుకోవద్దు, ఒంటరిగా ఉండాలనుకున్నా. ఎల్లమ్మ కళ్యాణంలో మాత్రం నాకు మ్యారేజ్ అయింది ఒక వ్యక్తితో. ఓకే, ఎల్లమ్మ కళ్యాణం. సో ఎవరు ఆ వ్యక్తి? నేను అంతే ఇప్పుడు కలిసిలేము. కలిసిలేరా? అంటే గొడవ జరిగిందా మీకు? అంటే ఏ ఇయర్లో ఇది పెళ్ళి అయింది మీకు? మాకు 12లో 2011లో 2011లో పెళ్ళి అయింది. ఓకే, సో ఏమైంది మరి? అంటే విడిపోయారా లేకుంటే? ఇక కొన్ని కారణాల వల్ల విడిపోయినాం మేము. ఓకే. అబ్బాయి తాగడం, డ్రింక్ చేయడం, బాగా గొడవ చేయడం, ఎవరైనా అతను క్లోజ్గా మాట్లాడితే అనుమానం పడి ఏంటి వాడేంటి అని చెప్పడం, అలాంటి వర్షం నాకు కొంచెం నచ్చక వదిలేస్తాను. సో అంటే ఇట్లా ఏమన్నా మీకు ప్రపోజల్స్ వస్తాయా పెళ్ళి చేసుకుంటా ప్రేమించుకుందాం ఇట్లా? కుక్కలు వేసిన ఫెయిల్ వాళ్ళు చాలామంది చెప్తారు. ఓకే, అంటే డైరెక్ట్ చెప్తారా మెసేజ్లో ఏమన్నా? కానీ మా ఇల్లెందులో అయితే ఇంతవరకు అయితే అందరు అన్నలాగానే పోల్చారు. బయటికి ఎటన్నా వెళ్ళేస్తే సారీ కట్టుకుని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే మాత్రం కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉండరు? ఓకే, అంటే ఏమైనా మెసేజ్లో కానీ కాల్స్ ఏమన్నా? చాలా చేశారు అలాంటి, కానీ ఇప్పుడు ఏం లేవు. ఓకే, ఒకప్పుడు ఒక 5 years బ్యాక్. ఈ 5 years నుంచి నో కాల్స్ నో మెసేజ్ ఏం లేవు. ఒంటరిగా ఉంటున్నా, ఒంటరిగా వచ్చేస్తుంది. ఓకే.